భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. ఆరుగాలం పండించిన పంట అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని వాపోయారు. ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలి లాగదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆల్మాస్పూర్లో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో నగరంలో విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరిగాయి. చెట్టు నేలకొరగడంతో మోహన్ రెడ్డికి చెందిన కారు ధ్వంసమైంది. మటన్ తీసిన వేరే ఉంటుంది. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచుకొట్టింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలుల బీభత్సానికి చెరువు తాండా గ్రామానికి చెందిన భూక్యా బద్రి అనే వృద్ధురాలి ఇంటి పైకప్పు కొట్టుకుపోయింది. ఇంట్లోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. కడ్డీ రకారు